భారత్ యొక్క రక్షణ రంగమనేది గతంతో పోలిస్తే కాస్త శక్తివంతంగా మారింది అన్న విషయం తెలిసిందే. ఇటు రక్షణ శాఖ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆయుధ సంపత్తి పరంగా భారత్ను శక్తివంతంగా చేయాలన్న టార్గెట్తో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇండియా టుడేలో వచ్చిన ఆర్టికల్ని చూస్తే మనం ఒక్కసారిగా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే 12 విమానాలు క్రాష్ అయ్యాయి. ఈ ప్రమాదాల్లో 20కి పైగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయిన పరిస్థితి ఉంది. గత 60 సంవత్సరాల్లో యుద్ధ విమానాల ప్రమాదాల్లో 200 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వినియోగించే MiG-21 యుద్ధ విమానాలు చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో కుప్పకూలిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ముందు తొడగొట్టి రండిరా చూసుకుందామని అనే దమ్ము మన రక్షణ రంగానికి ఉందా అంటే కొంత అనుమానమే. మనమేమైనా అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు కొనలేదా అంటే కొన్నాం. అవే రఫేల్ యుద్ధ విమానాలు. ఎన్ని కొన్నాం? కేవలం 36. మరి సరిపోతాయా అంటే సరిపోవు. అయితే ఈ రైఫిల్స్ స్పెషాలిటీ ఏంటంటే దేశపు రాడార్కి చిక్కకుండా శత్రుదేశపు టార్గెట్ని ఈజీగా ఛేదించగలదు. అందుకే భారత్ ఈ రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది. అయితే మన భారత్లో కూడా DRDO ఒక రఫేల్కు దీటైన ఒక శక్తివంతమైన యుద్ధ విమానాన్ని తయారు చేసింది. దాని పేరే సుఖోయ్ 30. ఇప్పటికే మన దగ్గర సుఖోయ్ 30 MKI 259 విమానాల్ని HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసింది. మన దగ్గర జాగ్వార్కు సంబంధించిన విమానాలు 120, మిరాజ్ 2000కి సంబంధించినవి 49, రఫేల్ యుద్ధ విమానాలు 36 ఉన్నాయి. మనం స్వదేశీ టెక్నాలజీతో తేజస్ సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తున్నాం. స్వదేశీ టెక్నాలజీ అంటే సరికొత్త ఏవియానిక్స్తో తయారు చేస్తున్నాం. ఏవియానిక్స్ అంటే బైకులు మరియు కార్లలో ముందు డాష్ బోర్డులలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలా ఈ లేటెస్ట్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్లలో కూడా అలానే తీర్చిదిద్దుతున్నారు. అంటే వెనకాల కానీ సైడ్లలో కానీ ఏమైనా శత్రు యుద్ధ విమానాలు వస్తున్నాయా? శత్రు దేశపు రాడార్ పరిధి ఎక్కడ వరకు ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టూ ఏం జరుగుతుందనేది పైలట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తద్వారా పైలట్ శత్రుదేశపు ఎయిర్ క్రాఫ్ట్ని అటాక్ చేయగలుగుతాడు. కానీ ఈ తరహా తేజస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని తయారు చేయడానికి 16 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ తేజస్ విమానాలు ఇంకా మనకు అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టినా ఈ AMC టెక్నాలజీ అనేది ప్రస్తుతం మనకి అందుబాటులో ఉంది. అయితే ఈ టెక్నాలజీని ప్రస్తుతం మన దగ్గర హై అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయిన MiG-29, సుఖోయ్ 30లో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అడ్వాన్స్డ్ AMC టెక్నాలజీతో సుఖోయ్ 30ని మోడిఫై చేశాక ఇప్పుడు సుఖోయ్ 30లో ఉన్న టోటల్ టెక్నాలజీస్ గురించి ఇప్పుడంతటా చర్చ మొదలైంది. ఇప్పుడు మనం ఈ సుఖోయ్ 30లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సుఖోయ్ Su-30 MKI అనేది భారత వైమానిక దళం IAF కోసం సుఖోయ్ డిజైన్ బ్యూరో మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL సంయుక్తంగా అభివృద్ధి చేసిన మల్టీ రోల్ కంబాట్ ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్. Su-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆధారంగా Su-30 MKI థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్ మరియు కానాడ్లతో అమర్చబడి ఉంటుంది. సుఖోయ్ Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ టైటానియం మరియు హై ఇంటెన్సిటీ అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేయబడిన ఏరోడైనమిక్ ఎయిర్ ఫ్రేమ్ని కలిగుంటుంది. ట్విన్ స్టెబిలైజర్లు మరియు క్షితిజ సమాంతర టెయిల్ కన్సోళ్లు టెయిల్ బీములకు జోడించబడ్డాయి. సెమీ మోనోకోక్ ఫ్యూజిలేజ్ హెడ్లో కాక్పిట్, రాడార్ విభాగాలు మరియు ఏవియానిక్స్ బే ఉన్నాయి. ఇంజన్ నాసెల్లెస్ మధ్య విభాగంలో పరికరాలు, ఇంధన నిల్వ మరియు బ్రేక్ పారాచూట్ మెకానిజం ఉన్నాయి. విమానం పొడవు 21.9 మీటర్లు, రెక్కలు 14.7 మీటర్లు మరియు ఎత్తు 6.4 మీటర్లు. Su-30 MKI యొక్క గరిష్ట టేకాఫ్ బరువు 38,800 కేజీలు. Su-30 MKI యొక్క 10 గ్లాస్ కాక్పిట్ 2 పైలట్లకు వసతి కల్పిస్తుంది. అంతేకాక ఫార్వర్డ్ కాక్పిట్లో ఎల్బిట్సు 967 హెడప్ డిస్ప్లే HUD, 7 యాక్టివ్ మ్యాట్రిక్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలు AMLCD మరియు థేల్స్ నుంచి ప్రైమరీ కాక్పిట్ ఇన్స్ట్రుమెంటేషన్తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ సూట్ అమర్చబడింది. HAL నిర్మిత విమానం శాంటెల్ డిస్ప్లే సిస్టమ్స్ ద్వారా సరఫరా చేయబడిన మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలతో MFD అమర్చబడి ఉంటుంది. విమానం ఫ్లై బై వైర్ FBW ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని అనుసంధానిస్తుంది. దాని వెనుక కాక్పిట్లో ఇన్స్టాల్ చేయబడిన పెద్ద మోనోక్రోమాటిక్ డిస్ప్లే స్క్రీన్ గాలి నుంచి భూమికి క్షిపణి రూట్ను అందిస్తుంది. Su-30 MKIలో N011M ప్యాసివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే రాడార్, OLS-30 లేజర్ ఆప్టికల్ లొకేటర్ సిస్టమ్ మరియు ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ మరియు లేజర్ గైడెడ్ ఆయుధాల్ని ట్రాక్ చేసేందుకు లైటనింగ్ టార్గెట్ డిజిగ్నేషన్ పాడ్ కూడా ఉన్నాయి. రష్యాలో తయారు చేయబడిన మొదటి 10 Su-30 MKI విమానాలు
2002 మధ్యలో ఐఏఎఫ్కి అందించబడ్డాయి. ఈ విమానం సెప్టెంబర్ 2002లో భారత వాయుసేనలో చేర్చబడింది. రెండో బ్యాచ్ 12 విమానాల్ని 2003లో అప్పగించారు. హెచ్ఏఎల్ చేత అసెంబుల్ చేయబడిన మొదటి సుఖోయ్ Su-30 MKI నవంబర్ 2004లో విడుదల చేయబడింది. మొదటి బ్యాచ్ 2 విమానాలు మార్చి 2005లో ఐఏఎఫ్కు అందించబడ్డాయి. ఐఏఎఫ్ 2007లో 40 Su-30 MKL కోసం హెచ్ఏఎల్తో ఆర్డర్ చేసింది. డిసెంబర్ 2012లో 42 Su-30 MKI విమానాల ఉత్పత్తి మరియు డెలివరీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రోసోబోరోనెక్స్పోర్ట్తో హెచ్ఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఆర్డర్ల సంఖ్య 222కి చేరుకుంది. ఐఏఎఫ్ జనవరి 2020 నాటికి 260 Su-30 MKLని నిర్వహిస్తోంది. అయితే 12/2020 చివరి నాటికి మరిన్ని డెలివరీ చేయబడతాయని భావిస్తున్నారు. Su-30 MKI 150 రౌండ్ల మందుగుండు సామగ్రితో 30 mm GSH-30-1 ఫిరంగితో సాయుధమైంది. ఈ విమానం 12 హార్డ్ పాయింట్లని కలిగి ఉంటుంది. ఇది 80T వరకు బాహ్య దుకాణాల్ని మోసుకెళ్లగలదు. ఐఏఎఫ్ యొక్క Su-30 MKI ఫ్లీట్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల యొక్క ఎయిర్ లాంచ్ వెర్షన్ని అమర్చారు మరియు నవంబర్ 2017లో విజయవంతంగా పరీక్షించబడింది. బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. డిసెంబర్ 2019లో విమానం నుంచి క్షిపణిని 3వ ప్రత్యక్ష కాల్పులతో ఐఏఎఫ్ యుద్ధ విమానంలో క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ఏకీకృతం చేసింది. ఈ విమానం వైంపెల్ నిర్మిత R-27R, R-73 మరియు R-77 ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని, అలాగే రాకెట్ ప్యాడ్లు, KAB-500 మరియు KAB-1500 లేజర్ గైడెడ్ బాంబుల్ని కూడా మోసుకెళ్లగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన తరంగ రాడార్ వార్నింగ్ రిసీవర్ RWRతో Su-30 MKI అమర్చబడింది. విమానం చాఫ్, ఫ్లేర్ డిస్పెన్సర్లు మరియు యాక్టివ్ జామర్స్ను కూడా అనుసంధానిస్తుంది. సుఖోయ్ Su-30 MKI ఇంజిన్. Su-30 MKI 2 AI-31FT టర్బోజెట్ ఇంజిన్ల ద్వారా శక్తిని పొందుతుంది. ప్రతి ఇంజిన్ 12,500 kgf పూర్తి ఆఫ్టర్ బర్న్ థ్రస్టుని ఉత్పత్తి చేస్తుంది. పవర్ ప్లాంట్ థ్రస్ట్ వెక్టార్ కంట్రోల్తో అమర్చబడి క్షితిజ సమాంతర విమానంలో గరిష్టంగా మాక్ 1.9 వేగాన్ని మరియు 300 మీటర్/సెకండ్ ఆరోహణ రేటుని అందిస్తుంది. Su-30 MKI యొక్క విమానంలో ఇంధనం నింపే వ్యవస్థ 2 రీఫ్లోయింగ్లతో గరిష్టంగా 8,000 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. సుఖోయ్ 30కున్న ప్రత్యేకతలు. సుఖోయ్ 30కి చాలా గొప్ప ప్రత్యేకతలున్నాయి. యుద్ధ సమయంలో శత్రువుల యుద్ధ విమానాల దిశను బట్టి ఇవి తమ ప్రయాణాన్ని మార్చుకుని శత్రుదేశపు ఎయిర్ క్రాఫ్టుల్ని నేలమట్టం చేసే కెపాసిటీ వీటికుంది. అంతేకాక గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాన్ని ట్రాక్ చేస్తూనే ఆకాశంలోని యుద్ధ విమానాల్ని ట్రాక్ చేస్తుంది. అంతేకాక అత్యంత బరువైన ఆయుధ సామాగ్రిని నింపుకుని కూడా వెళ్లగలదు. బరువైన ఆయుధ సామాగ్రిని నింపుకుని వెళ్లడం ద్వారా శత్రువుని ఆకాశంలో ఉండగానే నేలమట్టం చేసే గొప్ప ఫీచర్ దీనికుంది. చైనా వాడుతున్న సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదే. చైనా వాడుతున్న సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ ఫీచర్స్ని కలిగుంది. దాని పేరు చందు J-20. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అసలు శత్రుదేశపు రాడార్ పరిధిని ముందే పసిగట్టి రాడార్కి కనిపించకుండా రాడార్ లోపలున్న శత్రుదేశపు యుద్ధ విమానాన్ని కోల్చగలదు. ఒకవేళ రాడార్ గుర్తించినా క్షణాల్లో అక్కడి నుంచి మాయం కాగలదు. ఇంకో సూపర్ టెక్నాలజీ ఏంటంటే యుద్ధ విమానం రాడార్లో కనిపించకూడదు అంటే యుద్ధ విమానానికి ఏరోడైనమిక్ డిజైన్ ఉండాలి. అలా ఏరోడైనమిక్ డిజైన్ ఉండడం వల్ల యుద్ధ విమానం అనేది రాడార్లో కనిపించే ఛాన్స్ అసలే లేదు. అంతేకాక దీని విజువల్ రేంజ్ శత్రుదేశం ఎంత దూరం అయితే చూడగలదో అంతకంటే ఎక్కువ దూరం ఇది చూడగలదు. అయితే చైనా దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ మన దగ్గర లేదా అంటే మన దగ్గర ఉంది. మన దగ్గర S-400 లాంటివి, అంతేకాక అడ్వాన్స్డ్ రాడార్తో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఇంకా అడ్వాన్స్డ్ సిస్టమ్ మీద కూడా మన DRDO పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మన దేశంలో ఉన్న ముఖ్యమైన ఎయిర్ బేసుల దగ్గర ఈ అడ్వాన్స్డ్ రాడార్ టెక్నాలజీ ఉంది. అయితే డాగ్ ఫైట్లో మాత్రం చైనా ఎయిర్ క్రాఫ్ట్ చందు J-20తో పోలిస్తే సుఖోయ్ 30 MKI బెస్ట్ అని చెప్పొచ్చు. DRDO డెవలప్ చేస్తున్న AMC టెక్నాలజీ ద్వారా HSLD బాంబు, అలాగే ఇజ్రాయెల్లో తయారు చేసిన ఇంజిన్, ఇలా అన్ని రకాలుగా బెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాడ్ చేస్తున్నారు. ప్రస్తుతం చైనా దగ్గర 2,000 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే మన దగ్గర 900 మాత్రమే ఉన్నాయి. కానీ మనకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన పైలట్స్ మంచి ఎక్స్పీరియన్స్ గలవారు. ఇంకో 10 ఏళ్లలో చైనా ఫైటర్ జెట్స్ నంబర్ని భారత్ ఖచ్చితంగా అధిగమిస్తుందన్న నమ్మకం మాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి.